హలో అందరికీ, అందరు ఎట్లా ఉన్నారు? నేను మాత్రం కిరాకున్నా. ఐ హోప్ మీరు కూడా అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీయక, ఎందుకంటే బిజీ ఉంటున్నా. కాలేజ్ తర్వాత వర్క్, కొన్ని అసైన్మెంట్స్ ఇవన్నీ చేసరికి చాలా బిజీ అయిపోయింది. సో అందుకోసం ఈరోజు ఆఫ్ దొరికింది. సో మళ్ళీ వీడియోస్ కూడా తీయక చాలా రోజులు అవుతుంది. అప్పుడొకటి ఇప్పుడొకటి తీస్తున్నా. సో ఈరోజు ఆఫ్ దొరికింది కదా అని బీచ్కి వెళ్దామని అనుకుంటున్నా. కిడ్స్లానో బీచ్ మాకు ఇక్కడ నుంచి ఒక 1 అవర్ వస్తుంది బస్లో. సో ఆ బీచ్కి వెళ్దామని ఇప్పుడే అరౌండ్ మాకు 3 o'clock అవుతుంది. అక్కడ బస్సు ఉంది, బస్ స్టేషన్కి మా ఇంటి నుంచి నడుచుకుంటూ పోతున్నా. సో ఇప్పుడు నేను కిందికి వెళ్ళిపోయేది నా పైన ఏముందంటే మెట్రో ట్రైన్ స్టేషన్, మెట్రో అది ఉంది, ట్రాక్ అంతే. చూడండి, బస్ స్టేషన్ దాకానే నడుచుకుంటూ పోతున్నా. సో లెట్స్ వాచ్ ద వ్లాగ్. యా, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు 4 గంటలకి మొత్తం చీకటి అయిపోతుంది. ఇప్పుడు 3 అవుతుంది. నాకు తెలియదు అప్పటికి వెళ్ళే వరకు బీచ్ దగ్గర సన్లైట్ ఉంటుందో ఉండదో తెలీదు, బట్ చూద్దాం. లైట్ ఉంటుందో అనిపిస్తుంది, చల్లగా ఉంది. నేను ఒక జాకెట్ వేసుకొని వచ్చిన, చూసిరు కదా, ఓన్లీ ఒక జాకెట్ వేసుకొని వస్తున్నా. చూద్దాం. చల్ల అయితే ఇప్పటికి కొంచెం ఓకే, నార్మల్గానే ఉంది, అంటే తట్టుకోగలుగుతా నేను. బట్ ఇంకొంచెం చీకటి అయ్యాక ఈరోజు ఏంటంటే 4 రోజుల నుంచి వర్షం పడుతుంది. మాకు చాలా వర్షం పడుతుంది 4 రోజుల నుంచి. బట్ ఈరోజే కొంచెం చల్లగా, వర్షం లేదు, ఏం లేదు, చల్లగా ఉంది. సన్లైట్ కూడా ఉంది, సూర్యుడు కూడా వచ్చిండు, మంచిగా ఉంది. సో చూద్దాం. సరేనా? బస్ స్టేషన్కి వచ్చేసిన. ఆల్మోస్ట్ ఒక్క నిమిషం నడిస్తే బస్ స్టేషన్కి వచ్చేస్తా. బస్ ఇంకా రాలేదు, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. అట్లా ఇంకొక 2 వారాలు అయితే ఇంకా మాకు క్రిస్మస్ స్టార్ట్ అయిపోతుంది. క్రిస్మస్ అంటే హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరు. ఇక్కడ డౌన్ టౌన్ కూడా ఒక బారులే, క్రిస్మస్కి డౌన్ టౌన్ చాలా మంచిగా చేస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ దొరికిన రోజు డౌన్ టౌన్ వెళ్దాం క్రిస్మస్ పరేడ్ చూడడానికి. శాంటా పరేడ్ ఉంటుంది, అవన్నీ చూడడానికి డౌన్ టౌన్ వెళ్దాం. ఇప్పుడు మాత్రం బస్ స్టేషన్కి వచ్చిన, బస్సు వచ్చినాక బస్ ఎక్కి చూపిస్తాం అన్న. ఇప్పుడే నా పక్క పొంటాయని ఖాళీ చేసి అందుకోసం విండో సైడ్ వచ్చిన. ఇప్పటి వరకు ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి ఏం చేయలేకపోయినా. ఇప్పుడైతే మంచిగా ఫ్రీగా హెల్ప్ చేసుకోవచ్చు మనకి. అందరూ ఎప్పుడు చూద్దాం. ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అర్ధగంట అయిపోయింది, ఇంకొక అర్ధగంట ఉంది. చల్లగా ఉంది బయట, మాత్రం బస్సు ఉన్నా కాబట్టి వెచ్చగా హీటర్ ఆన్ చేసారు కదా, అట్లా బయట ఇట్లుంది. సో ఇప్పుడే బస్ దిగినాము. నా వెనకాల చూస్తారు కదా రెస్టారెంట్స్, అవన్నీ లోకల్ అని. ఇక్కడ దాని పేరే లోకల్ రెస్టారెంట్. నా ముందే ఉంది బీచ్. ఇంకా లక్కీ ఏంటంటే ఇంకా చీకటి కాలేదు, నేను మొత్తం చీకటి అయిపోతుంది అనుకున్నా. బట్ ఇంకేమైందంటే లక్కీగా చీకటి కాలేదు. అంత చల్లగా ఏం లేదు, పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చలి పెడతా అంటారు, బట్ ఇక్కడ చాలా రోజులు ఉన్నా కాబట్టి ఇక నాకు అంత చలి ఏం లేదు. నా ముందే ఉంది బీచ్, కానీ ఏమన్నా ఉందా బీచ్ మాత్రం మైండ్ పోతుంది. చూపిస్తాయి చూడరు మీకు కూడా. సో చూడరు దాన్ని.
చూస్తారు కదా బీచ్ వస్తుంది. ఇంకా సమ్మర్ అయితే ఇంకా ఈ ఏరియా మొత్తం సమ్మర్ అయితే ఏం చేస్తారు, అవి వాలీబాల్ అవి కట్టుకొని మొత్తం వాలీబాల్ ఆడుతూ ఉంటారు. బీచ్ వాలీబాల్ చూస్తారు కదా మొత్తం ఇటు పక్కకి. ఇక్కడ క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచిగా వస్తారు అందరూ. అక్కడ వరకు వెళ్దాం ముందుకి. అదంతా నార్త్ వాన్కూవర్ అంటారు. అక్కడ గుట్టలలో కనిపిస్తుంది కదా మీకు, అదంతా నార్త్ వాన్కూవర్. అంతా భలే ఉంటుంది. ఇంకా మౌంటైన్ కూడా, స్నో కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ మౌంటైన్ పైన పోయింది. అక్కడ కనిపిస్తుందా కొంచెం స్నో స్టార్ట్ అయిపోయింది. అటు కూడా అక్కడైతే మంచిగా కనిపిస్తుంది. అవన్నీ కార్గో షిప్స్. ముందుకెళ్తే హార్బర్ ఉంటుంది, కెనడియన్ హార్బర్, వాన్కూవర్ హార్బర్. అక్కడైతే చూపిస్తాను మీకు. మంచిగా ప్రశాంతంగా ఉంది, చల్లగా కూడా అవుతుంది. ఇంకా చూసారు కదా వాటర్, ఇదంతా అక్కడ వరకు ఆ ఎడ్జ్ వరకు ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది బీచ్. ఇది చిన్నపిల్లలకి మంచిగా తీసుకొని వస్తారు, ఎందుకంటే లోతు చాలా తక్కువ ఉంటుంది బీచ్లో. సమ్మర్ అయితే చాలామంది ఉంటారు. ఇప్పుడు వింటర్ వీకెండ్ కాబట్టి, సాటర్డే కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు. అట్లా ఎందుకో ఈ ప్లేస్కి వచ్చినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇది నాది 3rd టైం రావడం ఇక్కడికి. ఎక్కువ ఇంగ్లీష్ బే బీచ్కి వెళ్తాం. మాకు చాలా బీచ్లు ఉంటాయి, బట్ ఈ బీచ్కి మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, ఎవరు ఉండరు ఈ బీచ్లో, ప్రశాంతంగా ఉంటుంది. సో అది కిచెనాలో బీచ్ అంటే కనిపిస్తుంది కదా మొత్తం. వింటర్ కదా, తొందర చీకటి అయిపోతుంది. ఇప్పుడు 4:30 అవుతుంది, అయినా చీకటి అయిపోయింది మొత్తము. చల్లగా ఉంది బాగా, అందుకోసమే వచ్చి కోసేపు ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నా.